రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. పోలవరం నుంచి ఎత్తిపోతలు చేపట్టకుండా చూడాలని తెలంగాణ కోరింది. పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి ఏపీ నీటిని తరలించే ప్రయత్నాలను అడ్డుకోవాలని జీఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. పోలవరం నుంచి ఎత్తిపోతలు చేపట్టకుండా చూడాలని కోరింది. ఇక పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి ఏపీ నీటిని తరలించే ప్రయత్నాలను అడ్డుకోవాలని జీఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, లక్ష్మీ దుర్గా డెడ్ స్టోరేజ్ నుంచి ఎత్తిపోతలను చేపట్టకూడదని చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణ ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేదు అని చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి ఎత్తిపోతలు చేపట్టడం ఏంటి అని చెప్పేసి అంటూ తెలంగాణ ప్రభుత్వం అలానే తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి అలానే గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ అథారిటీకి లేఖ రాశారు. సో మొత్తం మీద ఈ పోలవరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు చేపట్టకుండా చూడాలని చెప్పేసి అలానే పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని ఏపీ ప్రభుత్వం ఎత్తిపోసేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని నిలువరించారని చెప్పేసి లేఖ రాశారు. సో అలానే ఏపీ ప్రభుత్వ తీరు పట్ల గోదావరి డెల్టా అవసరాలకు నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ లేఖలో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇటు ఏపీ ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ఇది సిడబ్ల్యూసి నిబంధనలకు ఉల్లంఘన కింద ఇది వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద ఏపీ ప్రభుత్వం ఇటు పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి ఎత్తిపోతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని నిలువరించేందుకు చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. సో మరోవైపు ఈ నెల 27వ తారీఖున సమావేశం కూడా జరగనున్నటువంటి నేపథ్యంలో సో ఈ ఎత్తిపోతల అంశాన్ని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అలానే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్లింది. సో మొత్తం మీద ఈ ఎత్తిపోతలు గనక చేపడితే ఇటు ఏపీలోని గోదావరి డెల్టా మరోవైపు తెలంగాణలో ఇటు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్తుందని చెప్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇటు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే అంశాన్ని ఇవాళ తెలంగాణ ఈఎన్సీ ఒక లేఖ రూపంలో ఈ రెండు బోర్డులకి పంపడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ నవీన్.